వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ సుధాకర్ రెడ్డి మదనపల్లి నుంచి మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుధాకర్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సుధాకర్ రెడ్డి గారు, మీరు మీ ఒక ప్రాబ్లం ని మదనపల్లికి చెందిన ఒక జనసేన లీడర్ కు సంబంధించిన ఒక సమస్యని మీరు మార్క్ టీవీ దృష్టికి తీసుకొచ్చారు. ఎవరా జనసేన లీడర్, ఏమిటి మీ ఆ సమస్య? సార్, జనసేన లీడర్ మైపోర్ట్స్ మహేష్ అని మదనపల్లిలో జనసేన నాయకుడు. అతనికి 2019లో అతని భార్య పేరు మీద మా బిల్డింగ్ 2 floors ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ పెట్టుకునే దానికి రిజిస్టర్ అగ్రిమెంట్ చేశాము. ఆ ఫస్ట్ మంత్ నుండినే మాకు సింగిల్ ఎంబీ కూడా కట్టలేదండి. ఆ తర్వాత 2020లో కోర్టుకు పోయేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. కోర్టులో కూడా పాక్షికంగా కోర్టు కట్టమని చెప్పి ప్రతి నెల ఎవ్రీ మంత్ 5th లోపల కట్టమని చెప్పినా కానీ కట్టకుండా కాలక్షేపం చేస్తా 10,000, 20,000 అట్లా పాక్షికంగా కడుతూ కోర్టును కూడా మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేస్తూ ఇటీవల ఈ జనసేన పార్టీ ఈ అధికారంలోకి రానిచ్చి అతనికి చాలా దౌర్జన్యాలు ఎక్కువ అయిపోయినాయి సార్. ఎక్కువ బ్లాక్మెయిల్ చేస్తూ అతనేమంటే ఎస్సీ అనమాట. ఏమన్నా మాట్లాడితే నేను ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానని దౌర్జన్యం చేస్తాడు. మాకు ఏమంటే పైన లాడ్జ్ ఉంది, ఆల్ సీజన్స్ రెసిడెన్సీ అని పైన రెస్టారెంట్ పైన 2 floors లాడ్జీ ఉండదండి. లాడ్జీకి వచ్చే కస్టమర్లు కూడా అక్కడ కారు వెహికల్స్ ఆపనీయకుండా దౌర్జన్యం చేస్తూ మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద నానా దుర్భాషలు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ మైపోర్ట్స్ మహేష్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ అందరూ కూడా ఇక్కడే రెస్టారెంట్లోనే పనిచేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమంటే మేము ఎస్సీ కదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యానికి పోతూ ఉంటారు. ఇటీవల కూడా లాస్ట్ జనవరిలో కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు, అంటే ఆయనకు 65 years, ఎంఎం చంద్రశేఖర్ రెడ్డి అని జెడ్పీటీసీగా పనిచేశాడు, ఎంపీటీసీగా పనిచేశారు. సీనియర్ సిటిజన్ అని అయినా కానీ అతని కారు మన హోటల్ ముందర కాదు, రోడ్డు సైడ్ని పార్క్ చేసింటే టైర్కి లాక్ చేసి ఆయన కూడా దౌర్జన్యం చేసి కొట్టడం జరిగింది. ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాడు, కేసు రిజిస్టర్ చేశారు. ఇట్లా చాలా మంది కేసు పెట్టుకున్న వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళ దౌర్జన్యాలు ఎక్కువ అయిపోయినాయి. ఏమంటే జనసేనలో ఈ ఇటీవల ఒక 1 year క్రితము దాదాపు ఆయనకు ఏపీఐసి డైరెక్టర్గా ఇచ్చారు. ఆ డైరెక్టర్ పదవి తీసుకున్నప్పటి నుండి కొందరు మీట్ చేస్తూ, అంటే ఆయన నాకే ఏదో మినిస్టర్ పదవి వచ్చినట్లు బిహేవ్ చేస్తూ చాలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చాలా మందికి ఆ రెస్టారెంట్ పేరుతో అప్పులు తీసుకొని టౌన్లో ఆ రెస్టారెంట్ పేరు చెప్పేసి అప్పులు తీసుకొని ఆ అప్పులు కట్టకుండా కూడా డబ్బులు అడిగితే ఎస్సీ అంటారు, డబ్బులు అడగకపోతే మా భార్య రెడ్డి అంటాడు. పార్టీ పరంగా పోతే కన్నా నేను జనసేన అంటే నేను బలిజా అని చెప్తుంటాడు కొందరికి, ఎక్కడ పోయినా కానీ అలా చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ అందరినీ మోసం చేస్తూ డబ్బులు తీసుకునే డబ్బులు ఇవ్వకుండా అందరినీ ఎగ్గొట్టుకుంటా ఉన్నాడు అనమాట. గార్మెంట్స్ కూడా ఇటీవల. సుధాకర్ రెడ్డి గారు, మీ రెస్టారెంట్ కి సంబంధించిన రెంట్ ఎంత అండి పర్ మంత్? పర్ మంత్ వాళ్ళకు 2019లో 90,000 ఇచ్చాం సార్. ఓకే. ఎవ్రీ 2 years కు 20% ఎన్హాన్స్ అనమాట. ఓకే. ఇప్పుడుకు 1,50,000 అవుతుంది పర్ మంత్ సార్. ఓకే. ఇప్పటికి ఎంత అతను మీకు బ్యాలెన్స్ ఉన్నాడు, రెంట్ మీకు పే చేయ? అరౌండ్ మోర్ దాన్ 45 to 50 lakhs వరకు ఉండాలి సార్. 2000 మేము కోర్టుకు సబ్మిట్ చేసింది 2025 నవంబర్లో ఫైల్ చేసినప్పటికీ దాదాపు మార్చిలో కూడా ఫైల్ చేశాము. అరౌండ్ 45 lakhs అబోవ్ ఉండాలి సార్. అంటే ఇప్పటికీ మైఫోర్స్ మహేష్ మీకు కట్టాల్సిన రెంట్ బాకీ 45 లక్షలు అంటారు. 45 లక్షలు పైనే ఉండాలి సార్ సుమారు. ఓకే. ఈ 45 లక్షలు కట్టమని అడిగితే ఏమంటాడు ఆయన? సార్ 45 లక్షలు కట్టమంటే కోర్టులో ఉన్నది కడతాము, కోర్టు నిర్ణయిస్తుంది కదా,
అనేసి డబ్బులు కట్టుకున్నాడు. కోర్టు ఏముంది, అది కాలక్షేపం చేస్తున్నాడు. డబ్బులు కడతాడు సార్, 10,000 20,000 అట్లా కట్టామంటారు, స్టేట్మెంట్ వేస్తామంటారు, వేరు. అది కూడా లాస్ట్ మంత్ February 17th ఆర్డర్స్ పాస్ చేస్తాము అన్నాడు జడ్జిమెంట్. ఆ February 17th నుండి March 17th మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు, ఆర్డర్స్ లేకుండా. కోర్టు కూడా March 17th కూడా పెండింగ్ పెట్టారు. అంటే ఈ హీరింగ్ లో ఫైనల్ లో ఉందన్నమాట. ఎందుకంటే ఆ అమౌంట్ వాళ్ళు ఎంత కట్టారు ఏంటి అని మనము స్టేట్మెంట్ ఫైల్ చేశాము, వాళ్ళకు ఒక కాపీ ఇచ్చాము. వాళ్ళు కట్టే రెంట్ కూడా బ్యాంక్ అకౌంట్కే, బై హ్యాండ్ కాదు. బ్యాంక్ అకౌంట్ కు కట్టే డబ్బుల్ని కూడా కట్టేసాము అనుకుంటా కాలక్షేపం చేస్తా మిస్యూజ్ చేస్తున్నారు కోర్టును కూడా. ఓకే, మిమ్మల్ని ఏమన్నా ఈ డబ్బులు అడిగినప్పుడు మిమ్మల్ని బెదిరించడం కానీ లేదా థ్రెటన్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? డబ్బులు అడిగితే కూడా మేము జనసేన పార్టీలో ఉన్నాము, మాకు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు మాకు అండదండలు ఉన్నారు. నేను ఏం చెప్తే అది నారాయణ మనోహర్ గారు నాకు ఏం చెప్పినా ఒక ఫోన్ కాల్తో ఏమైనా చేస్తాడు. కాబట్టి మేము ఎక్కువ దౌర్జన్యం చేశామంటే నిన్ను కూడా చంపేస్తాము అనే బెదిరింపులు కూడా 2-3 సార్లు జరిగింది. వచ్చి వార్నింగ్ ఇస్తాడు అనమాట. మేము కూడా ఇక్కడే ఉంటాం అనమాట. ఏదైనా లాడ్జీ పని హోటల్ ఉంది కాబట్టి వచ్చినప్పుడు కానీ ఏదైనా అక్కడ వెహికల్ నిలిపినప్పుడు కానీ దౌర్జన్యం చేస్తూ, సరే మేము మీకు కూడా అటాక్ చేస్తామండి, చూస్తాము, నిన్ను కూడా వీలైనంత వరకు నిన్ను లేపేస్తాము, ఎవరు అడ్డొస్తారో చూస్తాము అనేటట్లు కూడా మాట్లాడతాడు. అంటే నాదెండ్ల మనోహర్ గారి పేరు మాత్రం వాడేస్తున్నాడు. నారాయణ మనోహర్ గారిని మాత్రం ఎక్కువగా వాడేస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా నేను అర్ధరాత్రి గారు కాల్ చేసి నా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, ఎవరికైనా ఫోన్ చేసి చెప్తారు అనే మాట మాత్రము ఎక్కువగా వినపడతా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే కాదు కానీ నారాయణ మనోహర్ పేరు మాత్రం బాగా వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి కానీ లేదా మీరు అన్నట్లు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కానీ ఇతర కీలక నేతల దృష్టికి కానీ తీసుకెళ్లారా? అంటే నేను లోకల్ లీడర్స్ దృష్టికి మాత్రం తీసుకుపోయాను సార్. ఎందుకంటే లోకల్లో జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, రాయలసీమ కో కన్వీనర్, అతనికి కూడా చెప్పాము. వాళ్ళకు కూడా తెలుసు విషయము, మనకి ఎంత బకాయి ఉన్నాడు, రెంట్ కట్టలేదు, ఇంతకుముందు గతంలో కూడా కోర్టుకు పోయాడు అనే విషయం తెలుసు. వాళ్ళ దృష్టికి తీసుకుపోయాము. ఇంకా ఈ జనసేన నాయకుడు ఇంకా కొందరు ఉన్నారు, రామాంజులు, ఇట్లా కొందరు, వాళ్ళకు కూడా చెప్పాము, మీరు చూడండి మీ పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు కనీసం మీ పార్టీ అయినా గమనించాలి కదా. ఇలాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చే ముందు ఇతను మంచి చెడ్డ అనేది విచారించాలి కదా కాన్స్టిట్యూషన్లో. కనీసం ఇచ్చే పదవి ఉన్నతమైన వాళ్ళకి ఇవ్వాలి కానీ పార్టీలోకి వచ్చి దౌర్జన్యాలు చేసి డబ్బులు ఎగరగొట్టి ఇట్లా 420కి మాత్రము పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసము. ఇట్లా డబ్బులు ఎగరగొట్టేస్తే వ్యవస్థలు, ఇప్పుడు మేము ఏదో బ్యాంక్ లోన్ తీసుకుంటాము, బ్యాంక్ లోన్ కట్టాలి, మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మున్సిపాలిటీలో కూడా డీవియేషన్ కోసం కోర్టులో కట్టాము, 12 లక్షలు కట్టమని చెప్పి మాకు నోటీసులు ఇచ్చి కోర్టులో కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాము. నాకు రావాల్సిన బకాయి 45 లక్షలు అయితే అతని వల్ల నష్టపోయింది ₹1,00,00,000 వరకు నష్టపోయింటాను. ఎందుకంటే అతని బకాయి ఈనందువల్ల దానికి వడ్డీలన్నీ ఎక్కువ అయిపోయి దాదాపు ₹1,00,00,000 నష్టపోయింటాను అతనికి ఈ బిల్డింగ్ ఇచ్చినందువల్ల. ఇలాంటివన్నీ లోకల్ లీడర్స్ దగ్గరికి కూడా చెప్పాను, ఇలా జరుగుతుంది, కనీసం మీ పార్టీలో ఎవరికైనా కానీ ఒక న్యాయం చేయమని చెప్పండి విషయము అని. ఇటీవల లాస్ట్ ఈ మంత్లోనే ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేశాము, మీడియా అంతా కూడా కవర్ చేసింది. ధీరజ్ గారు, ఓకే, ధీరజ్ గారు ఎస్పీ గారికి కూడా ఆ రోజు నేను పోయిన రోజు ఎస్పీ గారు లేరు, బిజీగా ఉన్నారు అని ఏఎస్పీ గారికి ఇమ్మన్నారు. ఏఎస్పీ గారికి ఇచ్చాను. మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వీళ్ళందరికీ కూడా మనకు రావాల్సిన బకాయి గురించి కోర్టులో మనం ఫైల్ చేసిన 45 lakhs మేము ఎప్పుడు ఫైల్ చేశాము, జనవరిలో ఫైల్ చేశాము 45 lakhs బకాయిని. ఫిబ్రవరి, మార్చి, జనవరి 3 నెలల రెంట్ మళ్ళీ ఒక దాదాపు 4.5 lakh అవుతుంది. ఆ అమౌంట్ రావాలి అంటే అరౌండింగ్ 45 నుండి 50 lakhs వరకు మనకు బకాయి రావాలి అని ఎస్పీ గారికి చెప్పాము. చెప్తే లోకల్ స్టేషన్ సిఈ గారికి ఎండార్స్ చేస్తాము అని చెప్పారు. ఎండార్స్ చేశారు. లోకల్ సిఈ గారు కూడా
ఏమున్నాయి మీ దగ్గర అన్నాడు. చెప్పాము, స్టేట్మెంట్ అన్ని చూపించాను, అన్ని చేశాను. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, జనసేన నాయకుడు కాబట్టి మేము యాక్షన్ తీసుకోవాలంటే మాకు గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు ఎవరికైనా పైన పవన్ కళ్యాణ్ గారికి కానీ, పార్టీ అధ్యక్షులకు, లేదంటే ఇంకెవరికైనా హైకమాండ్ ఒక స్టేట్ మినిస్టర్కి కానీ మీరు ఇచ్చారా అని అడిగారు. నేను అంతవరకు పోలేదండి, లోకల్ లీడర్స్ మాత్రమే చెప్పాము, మీడియాలో చెప్పాము. ఏం మనకు జరుగుతానండి అన్యాయము యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చింది, యూట్యూబ్ లో వచ్చింది, హైకమాండ్స్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మంగళగిరి జనసేన వాళ్ళ యొక్క గ్రూప్స్ లో కూడా షేర్ చేయించాను. ఎందుకంటే జనసేన నాయకులు అక్కడ కూడా చూస్తారు. టీడీపీలో లోకేష్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి మంగళగిరిలో, అక్కడికి కూడా షేర్ చేయించాను. మంగళగిరిలో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మనకు జరిగే అన్యాయము, మనకు వచ్చిన మీడియాలో వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన యొక్క లింకులు అన్ని పంపించామండి. ఓకే సుధాకర్ గారు, మైఫోర్స్ మహేష్ మదనపల్లిలో మిమ్మల్ని ఒక్కరినే ఇబ్బంది పెడుతున్నారా, లేదా ఇంకా కొంతమందిని ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నాడా? చాలా మంది సార్, అంటే 2018 నుండి ఒక గార్మెంట్స్ అంటే కుట్టు మిషన్లు పెట్టుకొని యూనిఫామ్స్ కుట్టుకుంటా ఉన్నాడు ఆయన. యూనిఫామ్స్ కుట్టిస్తానని వేరే ఒక సంస్థ ద్వారా మిషన్లు తెచ్చుకొని వాళ్ళకు కూడా డబ్బులు కట్టకుండా ఆ మిషన్లకు ఒక బిల్డింగ్ తీసుకొని వాళ్ళకు రెంట్ కట్టకుండా ఇంకా ఏదో అంటే వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్లో ఏదో లోన్ వస్తాయని ఆ లోన్ కూడా తీసుకున్నాడని తెలిసింది. మనకు ఆ వివరాలు పూర్తిగా తెలియదు. ఆ లోన్ తీసుకొని ఆ మిషన్ కూడా అట్లా పెట్టుకొని నామకా వాస్తే రన్ చేయకుండా ఆ బిల్డింగ్ ఓనర్ కూడా రెంట్ కట్టలేదు. అతను కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీ గారికి. నేను బయట వచ్చిన తర్వాత అతను కూడా మాకు డబ్బులు కట్టలేదు, 2020 నుండి కరోనా అప్పుడు నుండి డబ్బులు ఇవ్వడు, మమ్మల్ని బెదిరిస్తూనే ఉంటాడు, వాళ్ళ ఎంటర్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మమ్మల్ని నానా దుర్భాషలు ఆడుతూ ఉంటారు, ఎస్సీ అని బెదిరిస్తాడు వచ్చి. వాళ్ళ మదర్ ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తుంది, ఆయన కూడా వచ్చి ఎక్కువ మాట్లాడుతుంది. మహిళని మేము గమనుంటాము, ఎందుకంటే వాళ్ళతో ఎస్సీతో ఎందుకు మనకు ఎస్సీలు కాబట్టి అనే ఉద్దేశంతో మేము గమ్మునుంటే రెచ్చిపోతున్నారు, మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి అతను కూడా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. నేను ఫిర్యాదు చేసిన తర్వాత నెక్స్ట్ డేనే ఆయన వచ్చాడు బయట. ఆయన కాకుండా ఒక ఆర్టీసీ కండక్టర్, ఒక లేడీ అనమాట, వాళ్ళ మదర్తో పాటు తోటి కండక్టర్ కూడా ఆయనకు 18 లక్షలు ఇవ్వాల్సి ఉంది. 18 లక్షలకు గాను వీళ్ళ మైఫోర్స్ మహేష్, వాళ్ళ నాన్న నారాయణ స్వామి, వాళ్ళ తమ్ముడు ఉమేష్, వాళ్ళ మదర్ లక్ష్మీదేవి అందరూ చెక్కులు, ఫోన్ నోట్లు కూడా రాయించిన్నారు ఆయనకు 18 లక్షలకు. నలుగురు ఎంటర్ ఫ్యామిలీ రాయించినారు. రాయించిన తర్వాత ఆయనను బెదిరించి మాయమాటలు చెప్పి లాస్ట్కు ఆయనకు 2018లోనే ఆయనకు ఈ 18 లక్షలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఆయనను కూడా దౌర్జన్యం చేసి మధ్యలో మీడియేటర్లు వాళ్ళ ఆర్టీసీ స్టాఫ్ పంచాయతీ చేసి డబ్బులు పే చేస్తాము అని చెప్పి లాస్ట్కి డబ్బులు లేవు అని ఏదో ఒక సైట్ ఉండాలి, ఆ సైట్ తీసుకో నేను రిజిస్టర్ చేస్తానని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు పోయి అక్కడ ఒక అగ్రిమెంట్ రాశారు. అగ్రిమెంట్ రాసి నీకు రిజిస్టర్ చేస్తున్నాము, చెక్కులు బాండ్లు వీడికి ఎత్తుకొని రా అని అవి చూపించిన తర్వాత అవి తీసుకొని అవి చింపేసి ఆయన చేతిలో రిజిస్టర్ చేయకుండా అగ్రిమెంట్ మాత్రం పెట్టారు. వేరే వాళ్ళ అగ్రిమెంట్ పైన ఈ అగ్రిమెంట్ నేను వాళ్ళు వచ్చి చేపిస్తాను అని చెప్పి ఈ చెక్కులు బాండ్లు తీసుకున్నంత వరకు రిజిస్టర్ అన్నారంట. ఆయనను కూడా మోసం చేశారు. ఇంకా ఆయన ఏమీ చేసుకోలేక మళ్ళా వచ్చేస్తున్నాడు. వచ్చేసిన తర్వాత ఆయన కూడా 2018 అగ్రిమెంట్ టైం అయిపోతుందని కోర్టులో ఫైల్ చేసింది. ఆయన కూడా చేసేసి తర్వాత ఈ మధ్యలో ఈ జనసేన అధికారంలోకి రానిచ్చి ఆయన కూడా ఆ కోర్టులో ఫైల్ చేసినది కూడా మీరు దాన్ని క్లోజ్ చేయకపోతే మిమ్మల్ని అటాక్ చేస్తాము, నువ్వు ఆర్టీసీకి డ్యూటీకి పోతా ఉంటావు ఒకేదానివి, మధ్యలోనే నిన్ను ఇది చేస్తాము, నా కొడుకులు అంటే ఏమి, నా కొడుకులు 2 ఉన్నారు అని చెప్పి ఆయన పైన కూడా వాళ్ళ మదర్ పోయి దౌర్జన్యం చేస్తా ఉందండి ఇంటి దగ్గర. ఓకే, ఇక్కడ చేస్తా ఉంటే సార్ ఇక్కడ ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ సుధాకర్ గారు ఇన్ని జరుగుతున్నా కూడా అతని బలమంతా కులం ఎస్సీ కులం అండ్ జనసేననే చెప్తాడు. అంటే మీరందరూ భయపడుతున్నారంటే అతని కులానికి భయపడుతున్నారు, అట్లాగే
ఒక జనసేన లీడర్ గాను మీరు భయపడుతున్నారు, అంతేనా? అవును, అంతే కదా? అంతే సార్, అంతే. జనసేన పార్టీ నాకు ఉన్నది అండా, నాకు నాదెండ్ల మనోహర్ గారు ఉండారు. రెండవది ఏమంటే ఏదైనా అట్రాసిటీ కేసు పెడతాం మీ పైన, పోలీసులు కూడా బెదిరించారని తెలిసింది. మీరు ఇలాగానే నా మీద ఏదైనా కేసు పెడితే మీ పైన కూడా కేసు పెట్టాల్సి వస్తుంది అని అన్నిట్లు బెదిరించాడా? పోలీసులు కూడా బెదిరించారనే వాస్తవాలు వస్తున్నాయి బయట. కానీ వాళ్ళు డైరెక్ట్ గా మనకు చెప్పరు కదా, ఎవరికో చెప్పింటారు ఇట్లా. ఏమేమి నేను కూడా 2-3 సందర్భంలో లోకల్ సిఐ గారితో మాట్లాడితే కూడా అది ఎస్పీ గారి దృష్టిలో ఉండదండి, ఎస్పీ గారు ఏమన్నా యాక్షన్ తీసుకోవాలా, మీకు మీడియాలో అంతా వచ్చింది కదా, ఎస్పీ గారు కూడా చూసుకున్నారు, ఏంటి అన్నారు. కాబట్టి మాదేముంది, మేము విచారించాము మీ దగ్గర, ప్లస్ ఆర్టీసీ కండక్టర్ దగ్గర ఇంకొక ఆయన ఇల్లు అద్దెకి ఇచ్చింది ఆయన్ను విచారించాము, మా దగ్గర ఫైల్ తీసి పెట్టుకున్నాము, ఎస్పీ గారు ఏ రోజు దానిపైన యాక్షన్ తీసుకుంటారో తెలియదు, మీరేమన్నా ఉంటే ఎస్పీ గారితోనే మాట్లాడండి అని కూడా ఇటీవల 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారిని కూడా చెప్పారు. మా పరిధిలో లేదు ఇది, మీరు ఎస్పీ గారు కంప్లైంట్ చేశారు, మేమెంతవరకు మీ దగ్గర ఉన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఎస్పీ గారి ముందర పెడతాము, ఆ నిర్ణయం తీసుకున్నది ఎస్పీ గారు అంటున్నారు సార్. ఓకే, అంటే ఇక్కడ మీరు ఈ మైఫోర్స్ మహేష్ అనే వ్యక్తి జనసేన కీలక నేతల పేర్లు చెప్పి మదనపల్లెలో ఈ విధంగా వేధింపులకు పాల్పడుతున్నాడనే విషయాన్ని మార్క్ టీవీ వేదికగా నాదెండ్ల మనోహర్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నాదెండ్ల మనోహర్ గారికి ఏమంటే, ఒక పార్టీలో ఒక చిన్న స్థాయి లీడర్ గా ఉండి ఒక నామినేటెడ్ పదవి తీసుకున్నప్పుడు మినిస్టర్ గారిని పేరు చెప్పుకొని ఇక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతూ తీసుకున్న ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ నడుపుకుంటూ వాళ్ళ భార్య పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని రెస్టారెంట్ నడుపుకుంటూ దాదాపు 45 నుండి 50 లక్షలు బకాయి పెట్టేసి ఇక్కడ లోకల్ గా అందరిపైన దౌర్జన్యాలు చేస్తూ ఉంటే, మినిస్టర్ పేరు చెప్పుకొని ఇలా ఉంటే వాళ్ళకైనా చెడ్డ పేరు వస్తుంది కదా. చూడు, అతని దృష్టిలో నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి పోయిందో లేదో తెలియదు, కానీ కనీసం ఇదైనా గమనించి మా ఆవేదనన్నా గమనించి మదనపల్లిలో ఏం జరుగుతా ఉంది, మైఫోర్స్ మహేష్ అరాచకాలు ఏంటి అనేది మీడియా ద్వారా వచ్చినాయి, ఆ మీడియా ద్వారా వచ్చిన కటింగ్స్, పేపర్లు క్లిప్పింగ్స్, యూట్యూబ్ ఛానల్స్ లేదంటే మీడియా ఛానల్స్ కానీ వచ్చిన సమాచారాన్ని వాళ్ళ మీద కమిటీ వేసి వాళ్ళ పేరు చెప్తున్నారా లేదా అనేది ఎంక్వైరీ చేసుకొని అతని మీద యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి కానీ నారాయణ మనోహర్ గారు కానీ చెడ్డ పేరు లేకుండా ఉంటుంది అనేది మా ఆవేశం. ఓకే సుధాకర్ గారు, మా ఆలోచన. ఓకే సుధాకర్ గారు, ఇప్పుడు మైఫోర్స్ మహేష్ అరాచకాల మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చెప్పదలుచుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు జనసేన అంటే జనాలకు జన సైనికులుగా పనిచేయండి, ఎవరికైనా చెడ్డ పేరు చేయకూడదు, మనము పార్టీలో ఉండేది మన భవిష్యత్తు ఉండాలంటే మన నాయకులు కానీ ఎవరైనా హాని చేయకూడదు, మిగిలిన నాయకుల కన్నా మన సైనికులు బెటర్గా ఉండాలనే ఆలోచనతోనే ఉంటారండి ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటే, కానీ ఇక్కడ పదవులు తీసుకొని జన సైనికులుగా పనిచేయమంటే ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తూ పార్టీని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా చెడ్డ పేరే వస్తుంది ఇలాంటి నాయకులు ఉన్నందు వల్ల. కాబట్టి ఇలాంటి వ్యవహారం మదనపల్లిలో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా మా మీద దయ ఉంచి, మాది తప్పు అయితే దాని మీద మా పైన అయినా చర్యలు తీసుకోండి, వారిది తప్పు అయితే వాళ్ళ నాయకుడికి వాళ్ళ జన సైనికులు కానీ మహేష్ పైన కానీ కఠిన చర్యలు తీసుకొని పార్టీ నుండి ఇలాంటి వాళ్ళను సస్పెండ్ చేసి మంచి వ్యక్తులుగా పదవులు పొందితే
పార్టీకి మంచి పేరు వస్తుంది అని నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ సుధాకర్ గారు, మదనపల్లె ప్రజలు కొద్దిగా చైతన్యం కలిగిన ప్రజలని చెప్పొచ్చు మనం. అంటే మదనపల్లెలో జనసేన లీడర్ మైఫోర్స్ మహేష్కి సంబంధించిన అరాచకాలు ఇన్ని జరుగుతూ ఉంటే మదనపల్లె ప్రజల్లో ఆ చైతన్యం ఏమైంది? మదనపల్లి కొంచెం పీస్ఫుల్ గా ఉంటుందండి. ఎందుకంటే ఇతను మదనపల్లి వాసి కూడా కాదు, ఇతను కర్ణాటక, అంటే మదనపల్లికి కర్ణాటక బార్డర్ అన్నమాట. ఇతనిది ఒక 30 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక ఇతని సొంత స్థలము. అక్కడ కర్ణాటకలో ఉండి వాళ్ళ సొంత ఊరిలోనే ఇలాంటి పనులన్నీ చేసి అక్కడ జీవించలేక విధి లేక అక్కడి నుంచి ఖాళీ చేసి మదనపల్లి ఎంచుకున్నాడు. మదనపల్లి ఎంచుకొని ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం అంటే మమ్మల్ని కూడా మోసం చేసి మేము ఆ బిల్డింగ్ రెంట్కి తీసుకొని మా డబ్బులతోనే రాజకీయాలు చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఉన్నారు. మిగతా పార్టీలో ఇతన్ని ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ మీటింగ్ కానీ దరిచేయకుండా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీ ఇక్కడ ఉన్న అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, టీడీపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. జనసేనలో ఉన్న గ్రూప్ రాజకీయాల్లో కానీ జనసేనలో ఉండే లీడర్లకు ఇతనికి సంబంధం లేదు. వైసీపీ వాళ్లకు ఇతనికి సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడు కూడా ఇతను దరి చేరకుండా చూస్తూ ఉంటారు. ఇతను ఓన్లీ సింగిల్ గా ఉంటాడు. ఏమంటే నేను సోలో, నాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, నాకు వాళ్ళే డైరెక్ట్. ఇలాంటి వాళ్ళతో కూడా మాకు పని లేదు, లోకల్ లీడర్స్తో. నాకంతా పార్టీ ఎండ ఉండాలి అనేసి ఇటీవల మీడియా మిత్రులకు ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉంటాడు. అందువల్ల ఎవరు కూడా అతను, ఎందుకంటే ఇతను 420 కాబట్టి ఎవరు దగ్గరికి రాలేదు. అంటే అతను ఎందుకు పక్కన కూర్చున్నావు అనే చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా, నేను ఎక్కడే కానీ ఒక్క మీటింగ్ కూడా వాళ్ళ పక్కన పోయి అటెండ్ కావడము చూడలేదు, వాళ్ళతో కలిసి మాట్లాడడము చూడలేదు. ఎందుకంటే ఇతను ఎవరు దగ్గరికి రానివ్వదు. కాబట్టి ఇలాంటి వ్యక్తికి పదవి ఎలా వచ్చిందో అని కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వంలోనే డబ్బులు ఇచ్చేసి పదవి పొందినారు అనే ఒక ఉదంతాలు కూడా బయట వస్తున్నాయి. ఎందుకంటే హైకమాండ్ చర్చ జరుగుతా ఉంది. అక్కడ డబ్బులు ఏదో పే చేసి ఆ డబ్బులతో ఏదో విధంగా ఈ పదవి తెచ్చుకొని నాకంతా పార్టీ అండ ఉండాలి అని, ఇట్లా మినిస్టర్ గారు అండదండలు ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు నేను పోతే అపాయింట్మెంట్ ఇస్తాడని, మిగతా ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు, నాకు ఇస్తాడనే ఉద్దేశం చెప్పుకుంటూ అక్కడ ఫోటోలు రిలీజ్ చేసుకుంటూ, అంటే ఎప్పుడో కలిసిందే ఫోటోలు కావచ్చు, మార్కింగ్ ఫోటోలు కావచ్చు, ఇలాంటివన్నీ ఇప్పుడు ఏఐ ద్వారా ఈ ఫోటోలంతా ఇది చేసుకుంటాడో తెలియదు, డైరెక్ట్ గా కలుస్తాడో మనకు తెలియదు. అవన్నీ యూట్యూబ్లో పెట్టుకుంటూ ఇక్కడ లోకల్ వాట్సాప్ లో షేర్ చేసుకుంటూ అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఉన్నారు. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ తో కలిసిన ఫోటో కూడా షేర్ చేస్తున్నాడు. అంటే నాకు ప్రైమ్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడు అని కొన్ని, నేను కూడా యూట్యూబ్ లో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మైఫోర్స్ మహేష్ కు అపాయింట్మెంట్ ఇచ్చి ఫోటో తీయించాడా? ఆ ఫోటో ఉంది, అది కూడా నాకు వాట్సాప్ లో ఏదో వచ్చింది. ఆ ఫోటో కూడా నేను ప్రైమ్ మినిస్టర్ కూడా నేను కలిసినాను అనే ఇట్లు ఫోటో పెట్టాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా నిలబడుకున్నట్లు అలాంటి ఫోటో కూడా కొన్ని వాట్సాప్లో వైరల్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చిందని కొందరు అడిగారు నన్ను, ఏమి అంత ఇమేజ్ ఉండాదా, నరేంద్ర మోడీ గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారా అనేది కూడా కొందరు చర్చ అన్నమాట. అంటే నా యొక్క ఇమేజ్ ప్రైమ్ మినిస్టర్తో కూడా ఉండాలి లింక్ అనేటట్లు కొందరికి బ్లాక్మెయిల్ చేసుకుంటున్నాడు. అంటే ఏదైనా కానీ నేను ఏమైనా చేసుకోగలుగుతా అనేది ఆయన ధ్యేయం, ఆయన ప్రధాన ఉద్దేశం కూడా. సుధాకర్ గారు, మీరు అన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగించుకునేసి నాకు పవన్ కళ్యాణ్ తెలుసు అనేసి ఏదైతే అతను చెబుతుంటాడో, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పనులు చేయమని ఎవరికీ చెప్పరు.
ఓకే. వీళ్ళు నియోజకవర్గాలలో ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారని మీలాగా ఇట్లా మీడియాలోకి వచ్చి చెబితే వాళ్ళ దృష్టికి వెళుతుంది తప్పితే ఇలాంటివి చెయ్యండి, ఇలాంటివి చేసి మీరు బ్రతకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ లాంటి అధ్యక్షులు చెప్పరు. ఏ పార్టీ చెప్పరు. కానీ వీళ్ళు ఆ పేర్లు వాడుకుంటూ మీలాంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ నియోజకవర్గంలో అదొక రౌడీయిజం, గుండాయిజం లాగా, అది వాళ్లకు హక్కులాగా భావిస్తూ ఈ ఆర్థిక సంబంధాలు, ఇంకొంతమంది అయితే గనక అక్రమ సంబంధాలు, ఇలాంటి ఈ రాజకీయ నాయకులు నెరుపుతూ ఉంటారు. వీటికి పార్టీ అధ్యక్షులకు వారికి ఎటువంటి సంబంధము ఉండదు. ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రము వాళ్ళు రంగంలో ఎదిగి యాక్షన్ తీసుకునే ఇది చేస్తారు. కాబట్టి మీరు మీడియా ముఖంగా వచ్చి మదనపల్లిలో మై ఫోర్స్ మహేష్ అరాచకాలు ఏవైతే చెబుతున్నారో అవి వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎంక్వైరీ వేసి విచారణ చేసి అలాంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలైనా తీసుకునే దానికి అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, మై ఫోర్స్ మహేష్ లాంటి వ్యక్తులకు ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని మాత్రం ఎప్పటికీ చెప్పరు, ఎంకరేజ్ కూడా చెయ్యరు. అవి మీరు నమ్మొద్దు. మేము నమ్మకపోయినా, అవును, మేము నమ్మకపోయినా కనీసం ఇలాంటి వాళ్ళు అంటే మీడియాలో ఏదైనా మా గురించి అంటే అధికార పార్టీలో ఉండే ఒక వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయినా మీడియాలో వచ్చింది అంటే 90% అది వాస్తవాలే అని గ్రహించాలి. ఎందుకంటే ఈనాడు, జ్యోతి, సాక్షి అంటే చిన్న పత్రికలో వచ్చినది అంటే దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా ప్రధాన 3 పేపర్లు అనేది మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ సర్క్యులేషన్ పోటీ పడే పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికల్లో ఒక వార్త వచ్చిందంటే దాన్నైనా ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా కనీసం ఇతను చేస్తా ఉండేది మంచిగా కాదా, ఎందుకు ఇతని మీద ఇలాంటి అవరోధాలు వస్తున్నాయి అనే విధంగా కనీసం పార్టీ కూడా లోకల్లో ఉన్న లీడర్లు కూడా హైకమాండ్ దృష్టికి తీసుకుపోవాలి. ఎందుకంటే ఇలాంటి మన పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇతని వల్ల రెంట్కి తీసుకొని నువ్వు హోటల్ నడుపుకుంటూ రెస్టారెంట్ నడుపుకునే దానికి రెంట్ ఖాళీగా కట్టకుండా 50 లక్షలు బకాయి పెడితే కనీసం మదనపల్లిలో ఇలాంటి వ్యక్తి ఎవరే కానీ కోర్టుకు పోయిన వాళ్ళు నా దృష్టికి అయితే రాలేదు. ఎందుకంటే రెంట్కి తీసుకొని డబ్బులు కట్టకుండా ఉండవాడ అంటే ఇప్పుడు మనము కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టి మేము బిల్డింగ్ నిర్మించి ఫస్ట్ టెనెంట్ ఇతనే. అంటే నేను బిల్డింగ్ కట్టిన తర్వాత రెంట్కి ఇవ్వడం ఇతనికే ఫస్ట్ టైం ఇచ్చిన ఫస్ట్ మంత్ కూడా రెంట్ ఇవ్వకుండా, అంటే ఫస్ట్ మంత్ నుండి కూడా ప్రాబ్లం. ఒకవేళ రెంట్ సకాలంలో ఇవ్వలేదు అంటే ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు రెంట్ ఇవ్వకుండా పోయేది వేరే. నువ్వు మొట్టమొదటిగా బిల్డింగ్ ఆక్రమించుకొని తీసుకొని మంచి మాటలు చెప్పి నా దగ్గర రెంట్కి తీసుకొని ఆ తర్వాత రివర్స్లో మా పైనే దౌర్జన్యాలు చేస్తూ మా మీదే, నాకు వీడియోలు కూడా ఉన్నాయి, అతను మాట్లాడిండే రెంట్ చార్జ్ చేసిండే నేను ఫస్ట్ మంత్ రెంట్ ఇవ్వలేకపోతున్నాను, 2వ నెల ఇవ్వలేకపోతున్నాను, 3వ నెల ఇవ్వలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉండాది అని చెప్పి మెసేజ్ కూడా పెట్టాడు. ఇప్పుడేమంటాడు, నాది కాదు అది రెస్టారెంట్, నా తమ్ముంది అంటాడు. అంటే వాళ్ళ తమ్ముని పేరు మీద జిఎస్టీ తీసుకుంటాడు, వాళ్ళ భార్య పేరు మీద రిజిస్టర్ అగ్రిమెంట్ ఉంది, అతనే రన్ చేస్తాడు. మళ్ళా దౌర్జన్యం చేస్తూ మా బిల్డింగ్ ముందర మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాడు. అంటే మాకు పోయే దారిలోనే 1 అవర్ బ్రేక్ చేసి ఎవరు వస్తారో చూస్తాను అని చెప్పి ఇటీవల మీడియాలో కూడా మీడియా సమావేశం మీద రోడ్డు మీద పెడతాడు దౌర్జన్యంగా. అంటే అందరూ చూడండి, అంటే నన్ను ఎవరూ ఏం చేసుకోలేరు అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను కనీసము మా ఆవేదన పవన్ కళ్యాణ్ గారు కానీ నారాయణ మనోహర్ గారు కానీ మా ఆవేదన గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. కనీసము ఇలాంటి వ్యక్తులు ఉంటే కూడా పార్టీలో మీ పార్టీకి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే మీ పేర్లు వాడుకొని మీతో పాటు ప్రైమ్ మినిస్టర్ ఫోటో కూడా పెట్టుకొని ఇది చేయడం కరెక్ట్ కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ నేను కలిశాను, నాకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ అలాంటి చెప్పుకుంటూ ఇక్కడ అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ
డబ్బులు తీసుకొని బెదిరిస్తూ ఈ కన్నా ఉన్నారు. ఒక బ్యాంక్ మేనేజర్ కూడా ఏదో డబ్బులు ఇవ్వాల 80 లక్షలు అని ఒక వదంతం ఉంది. అంటే అతను ఎవరో తిరుపతిలో ఉన్నారు అని, అతను ఎవరో నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళు చెప్పడము అతనికి కూడా ఒక 80 లక్షల వరకు ఇవ్వాలి, అతను కూడా బెదిరిస్తున్నారు అనేది కూడా వచ్చింది. అంటే చాలా మంది ఉన్నారు చిరు వ్యాపారస్తులు. అంటే వీళ్ళు రెస్టారెంట్కి చేసిన అప్పులు ఇల్లు అన్నీ కావు. ఒక తాగు పోతారు, షాప్లో పర్చేజ్ చేస్తారు, 2 రోజుల తర్వాత ఇస్తామంటారు, 10,000, 20,000, 30,000 అట్లా అందరినీ మోసం చేస్తూ రెస్టారెంట్లో మాత్రం వ్యాపారం చేసుకుంటూ అట్లా బిల్డింగ్ ఓనర్ని, ఇట్లా సరుకులు తెచ్చిన వాళ్ళని అందరినీ మోసం చేస్తూ పార్టీ పేరు చెప్పుకొని ఎస్సీ కులం అడ్డం పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ అప్పులు ఎగ్గొట్టుకుంటూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల మీద కనీసం ఇప్పటికైనా మా ఆవేదన చూసి పార్టీలో ఇతని మీద ఒక ఎంక్వైరీ వేయించి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారాయణ మనోహర్ గారు కానీ ఇతని పైన ఒక ఎంక్వైరీ వేయించి మమ్మల్ని కూడా ఆ ఎంక్వైరీ వాళ్ళను పరిశీలించమని, మా ఆవేదన కూడా వాళ్ళు విని ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కానీ, నారాయణ మనోహర్ గారిని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ.